పనసపండు ఉల్లికారం రెండు కలిపి తింటే ఎలా ఉంటాయో చూదురుగాని. మీరు ఎక్కువ రోజులు ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవాలంటే వాటర్ యాడ్ చేయొద్దు. ఇదిగోండి, మన ఉల్లికారం పేస్ట్ రెడీ అయిపోయింది. నేను కొంచెం నీళ్లు వేసాను, ఎందుకంటే నేను చేసేది ఇవాళ్లే వాడేస్తున్నాను కనుక. తాలింపుకి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఆవాలు వేస్తున్నాను. జాక్ ఫ్రూట్ని ఈ ఉల్లికారాన్ని ఇందులో నింపుకోవచ్చు. ఇలాగా జాక్ ఫ్రూట్ నిండా ఉల్లికారాన్ని నింపి పెట్టాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను. ఇప్పుడు కరివేపాకు. ఈ పనసపండులో ఉల్లికారంతో నింపిన ఈ పనసపండును వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి.